క్రిస్మస్ దినాల్లో ప్రపంచం అంతా కూడా అనేక సంబరాలు జరుపుకుంటుంటారు. ఈరోజు యావత్ ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినం గురించి ఘనంగా జరుపుకుంటూ పండుగగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ వచ్చినప్పుడు మరి ప్రపంచం ఒక అక్కడక్కడ మనకు ఒక ఆయన కనిపిస్తా ఉంటాడు. క్రిస్మస్ దినాల్లో ఒక ఆయన అక్కడక్కడ కనిపిస్తా ఉంటాడు. ఒక తెల్ల అడ్డం పెట్టుకొని ఎర్ర అంగి వేసుకొని తలపైన ఒక టోపీ పెట్టుకొని అక్కడక్కడ కనిపిస్తా ఉంటాడు. ఎవరైనా క్రిస్మస్ తాత. పిల్లరా, క్రిస్మస్ తాత అంటే నిజంగా ఆయన క్రిస్మస్ తాత కాదు, ఆయన పేరు ఉంది. ఆయన క్రిస్మస్ దినాల్లో వృద్ధాప్యంలో ఉన్నట్టు కనిపిస్తాడు కాబట్టి ఆయన క్రిస్మస్ తాత అని పేరు పెట్టారు. వాస్తవానికి ఈ హ్యాస్ ఎ పర్సనల్ నేమ్. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఆయనకు ఒక పేరు ఉంది. ఆయన గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. మరి క్రిస్మస్ దినాల్లో అక్కడక్కడ ఆయన బొమ్మలు, ఆయన స్టిక్కర్లు, ఆయన యొక్క వాల్ పేపర్స్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇలాంటి బాక్సులు అక్కడక్కడ మనం కనిపిస్తూ ఉంటాయి. చర్చిలో కూడా కొన్ని బాక్సులు మనం హ్యాంగింగ్ చేస్తాం, వేలాడదీస్తాం. ఈ బాక్స్ ఏమంటారంటే గిఫ్ట్ బాక్సులు అని అంటా ఉంటారు. మరి గిఫ్ట్ బాక్సులు ఈ క్రిస్మస్ తాతకి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి పిల్లరా. వాస్తవానికి మరి క్రిస్మస్ తాత యొక్క అసలు పేరు ఏంటి అంటే నికోలస్. ఈ క్రిస్మస్ తాతకు అసలు పేరు నికోలస్. ఈయన క్రీస్తు శకం 4వ శతాబ్దంలో మరి జన్మించినట్టుగా చరిత్రలో ఆయన గురించి రాశారు. ఈయన నివసించినటువంటి ప్రదేశం ఏంటి అంటే మరి ఆసియా మైనర్ అనేటువంటి ప్రాంతంలో ఈయన నివసించాడు. ఆ ఆసియా మైనర్ ని మనం ఇప్పుడు టర్కీ అని పిలుస్తా ఉన్నాం. ఈ క్రిస్మస్ తాత యొక్క లేక నికోలస్ యొక్క తల్లిదండ్రులు చాలా ధనవంతులు. ఈ నికోలస్ అనేటువంటి ఆయన ఒక బిషప్ అన్నమాట. ఆ తల్లిదండ్రులు చనిపోయేటువంటి సమయంలో వారికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా నికోలస్ పేరు మీద వాళ్ళు రాసేస్తారు. వాళ్ళు చనిపోయిన తర్వాత నికోలస్ తనకున్నటువంటి డబ్బునంతా కూడా ఖర్చు పెట్టి పేదవారికి సహాయం చేస్తా ఉంటాడు. అందుకే ఈ గిఫ్ట్ బాక్సులు అనేవి క్రిస్మస్ దినాల్లో వాడుతూ ఉంటారు పిల్లగా. మరి పేదవాళ్ళకి ఆయన రహస్యంగా దేవుని యొక్క ప్రేమ చేత సహాయం చేస్తా ఉంటాడు. ఆయన యొక్క లైఫ్ లో ఒక ప్రాముఖ్యమైనటువంటి స్టోరీ ఒకటి ఉంది, నోబెల్ స్టోరీ అంటారు దాన్ని. అది ఏంటి అంటే మరి నికోలస్ జీవించేటువంటి రోజుల్లో ఒక పేద వ్యక్తి ఉండేవాడు. ఆ పేద వ్యక్తికి కుమార్తెలు మరి కుమార్తె వివాహం చేయాలంటే మరి కట్టుకాంతులు అయితే ఆ వ్యక్తి పేదవాడిగా ఉన్నందువల్ల 3 కుమార్తెలకు వివాహం ఆ సమయంలో నికోలస్కి ఆ సంగతి తెలుస్తుంది. తెలిసి ఆయన ఏం చేస్తాడంటే మరి ఆ పేదవాడున్నటువంటి ప్రాంతానికి వెళ్ళి రాత్రి పూట ఒక సంచిలో బంగారాన్ని పెట్టి అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. అది ఆ పేదవాడు చూసి ఆ బంగారంతో మొదటి కుమార్తె వివాహాన్ని చేస్తాడు. ఆ తర్వాత 2వ కుమార్తె 3వ కుమార్తె వివాహాలు కూడా మరి నికోలస్ ఒక సంచిలో బంగారాన్ని పెట్టి ఆ ఇంటి దగ్గర రహస్యంగా రాత్రి పూట వేసి వెళ్ళిపోవడం వల్ల 2వ కుమార్తె 3వ కుమార్తె వివాహాలు కూడా జరుగుతాయి. అయితే ఆ పేదవాడు అంటే ఆ కుమార్తెల యొక్క తండ్రి అరే ఎవరు ఈ యొక్క బంగారాన్ని సంచిలో పెట్టి కరెక్ట్ గా మా ఇంటి దగ్గర పడేసి వెళ్తా ఉన్నారు అని చెప్పి ఒకరోజు రహస్యంగా ఎదురు చూస్తా ఉంటాడు. రహస్యంగా చాటును నిలబడి ఎవరు వేస్తున్నారు ఈ బంగారం సంచి అని చూస్తా ఉన్నప్పుడు నికోలస్ అక్కడికి వచ్చి మరి సంచిలో బంగారం పెట్టి అక్కడ వేయడము ఆ పేద వ్యక్తి చూస్తాడు. చూసి మరి నికోలస్ గురించి అప్పటి నుంచి ఆయన ప్రకటన చేయడం ప్రారంభిస్తాడు. ఆ విధంగా నికోలస్ యొక్క పేరు ప్రఖ్యాతిగాంచి ఆయా ప్రాంతాలుగా చరిత్రలో రాశారు. మరి నికోలస్ ఎప్పుడు మరణించాడు అంటే ఈయన క్రీస్తు 395 లేక 350 సంవత్సరంలో మరణించినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ఈ నికోలస్ ఒక బిషప్ గా ఉండడం వల్ల పేదవారికి సహాయం చేయడం వల్ల ఆయన ఏమని పిలిచారు అంటే పరిశుద్ధుడైనటువంటి నికోలస్ అని ఆయనకు పేరు పెట్టారు. అయితే
ఈ నికోలస్ చనిపోయిన తర్వాత చాలా రోజుల వరకు మళ్ళీ ఆయన గురించి అంత ఎక్కువగా ప్రపంచంలో చెప్పుకోలే. అయితే ఎవరో ఒకరు క్రిస్మస్ వచ్చినప్పుడు పేదవారికి సహాయం చేయడం అనేది ప్రారంభించి చేస్తా ఉండేవారు. అలా చేయటం కారణం నికోలస్ కదా అనేసి మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్ లో ఏమొచ్చిందంటే నికోలస్ గురించి మళ్ళీ రిపీటెడ్ గా ఆయన గురించి చెప్పడం ప్రారంభించాడు. ఇదిగో పలానా ప్రాంతంలో నికోలస్ అనేటువంటి ఒక ఆయన ఈ క్రిస్మస్ దినాల్లో ఎంతో మంది పేదవారికి సహాయం చేసేవాడు. కాబట్టి మనం కూడా పేదవారికి క్రిస్మస్ దినాల్లో సహాయము చేస్తాము అని చెప్పి వాళ్ళు నికోలస్ కి ఒక పేరు పెట్టారు. ప్రియులారా, వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే ఫాదర్ క్రిస్మస్ అని చెప్పి పేరు పెట్టారు. ఫాదర్ క్రిస్మస్ అని పేరు పెట్టారు. అంటే క్రిస్మస్ సమయంలో ఈయన ఒక తండ్రిగా వ్యవహరించేటువంటి వ్యక్తి అనే ఆ ఉద్దేశము దాంట్లో కనిపిస్తా ఉంది. అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ నికోలస్ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే క్రిస్ క్రింగిల్ అనేటువంటి పేరు ఆయనకు పెట్టారు. క్రిస్ క్రింగిల్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత డచ్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ క్రిస్ క్రింగిల్ అనేటువంటి పేరు గురించి మాట్లాడుతూ వాళ్ళు ఆ పేరును మార్చి ఇంకొక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే సింటర్ క్లాస్. సింటర్ క్లాస్ అనేటువంటి పేరు పెట్టారు. ఆ సింటర్ క్లాస్ లో నుంచే శాంతా క్లాస్ అనేటువంటి పేరు వచ్చింది. వాస్తవానికి క్రిస్మస్ తాత పేరు ఏంటంటే శాంతా క్లాస్. ప్రియులారా, శాంతా క్లాస్ మరి ఎక్కడ చూసినా కూడా ఈయనకి వేసినటువంటి వస్త్రాలు ఏంటంటే ఒకటి ఎరుపు ఒకటి తెలుపు. చూడండి, ఇక్కడ కూడా మనం అక్కడక్కడ బొమ్మలు తగిలించాం. మరి తెలుపు ఎరుపు వస్త్రాలు ఆయనకి ధరించినట్టుగా ఉంది. ప్రియులారా, వాస్తవానికి ఆయన ధరించేటువంటి వస్త్రాలు మరి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించేవాడు, తెల్లటి వస్త్రాలు ధరించేవాడు. అయితే ఆయన బిషప్ కాబట్టి ఎరుపు రంగుని ఎక్కువగా ఇష్టపడతా ఉండేవాడు. ఆ తర్వాత ఆయన గురించి ఆలోచించి కోకోకోలా కంపెనీ వాళ్ళు, కోకోకోలా అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది. కోకోకోలా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఎలా ఉంటాయి చెప్పండి? ఒకటి ఎరుపు ఒకటి తెలుపులోనే ఉంటాయి. మీరు ఏ కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ చూసినా వాళ్ళ యొక్క వర్ణాలు రెండే రెండు, ఒకటి ఎరుపు ఒకటి తెలుపు. వాళ్ళు ఈ శాంతా క్లాస్ గురించి ఆలోచన చేసి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ విషయంలో ఆయనకి ఈ వస్త్రాలు తొడిగించినట్టుగా పబ్లిక్ లో ప్రచారం చేయడం జరిగింది. ఈ విధంగా నికోలస్ కి మరి ఎరుపు వస్త్రాలు తెలుపు వస్త్రాలు వచ్చినట్టుగా చరిత్రలో మనము చూడవచ్చు. ప్రియులారా, అయితే ఈ నికోలస్ లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అంటే ఈయన ధనవంతుడై ఉండి పేదవారికి సహాయము చేసేటువంటి వాడు. క్రిస్మస్ దినాల్లో ఈయన ఎంతో మందికి సహాయం చేసినట్టుగా చరిత్రలో ఈయన గురించి రాశారు. అయితే పేదవారిని గురించి బైబిల్లో ఏం రాశారు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. చాలు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించు వాడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించు వాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయును. కనుక ప్రియులారా, మన జీవితంలో కూడా మనం బీదల పట్ల ప్రేమను కలిగి కనికరాన్ని కలిగి వ్యవహరించాలి అనేది ఈ క్రిస్మస్ లో ఒక విషయాన్ని మనము ఈ శాంతా క్లాస్ నుంచి నేర్చుకుంటా ఉన్నాం. 28వ అధ్యాయము సామెతల గ్రంథం 27వ వచనం కూడా చదువుతున్నామండి. బీదలకు ఇచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును. బీదలకు ఇచ్చువానికి లేమి కలుగదు. ఏమంటే పేదవారికి సహాయం చేయటం వల్ల మనకు ఏ విధమైనటువంటి లేమి అనేది జరగదు. మరి వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకు అయిపోద్దేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రియులారా, వాళ్ళకి ఇచ్చుట ద్వారా గాడ్ విల్ బ్లెస్ us whenever we learn to give others poor. ప్రియులారా, పేదవారికి ఇచ్చుట ద్వారా దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. మనకున్న దాంట్లో లేని వారికి ఇచ్చుట అనేది ఈ క్రిస్మస్ సందేశంలో ఒక పాయింట్ మనము నేర్చుకుంటా ఉన్నాం. ఈ శాంతా క్లాస్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ క్రిస్మస్ తాతని గురించి మన యొక్క పాఠము నేర్చుకోవచ్చు. ప్రియులారా, పోతే రెండవదిగా ఎందుకు డిసెంబర్ 25 క్రిస్మస్ అని అంటారు? ఎందుకు డిసెంబర్ 25 క్రిస్మస్ అని అంటారు అని మనం ఆలోచన చేస్తే
మరి దీని గురించి కూడా చరిత్రలో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. క్రీస్తు శకం 336 సంవత్సరంలో మరి ఒక ఆయన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి పేరు ఏంటి అంటే కాన్స్టంటైన్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకం 336 సంవత్సరంలో మరి 303వ శతాబ్దంలో ఆయన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ప్రియులారా, ఈయన ఎవరు అంటే రోమా చక్రవర్తి. మొట్టమొదటిగా రోమా చక్రవర్తుల్లో క్రైస్తవుడిగా లేక క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి. ఆ దినాల్లో ఆయన యొక్క డిక్లరేషన్ అంటే ఈ క్రిస్మస్ అనేటువంటి ఫెస్టివల్ ని మనం ఈ ఆచరించాల్సినటువంటి డేట్ డిసెంబర్ 25 అని ఆయన ఆ దినాల్లో ప్రకటన చేశాడు. కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి క్రీస్తు శకము మరి 3వ శతాబ్దంలో ఈ విధంగా ప్రకటన చేశాడు. ప్రియులారా, మరి డిసెంబర్ 25 తేదీ క్రిస్మస్ ను ఆచరించండి అని ప్రకటన చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి మరి పోప్ జూలియస్ వన్ అనేటువంటి ఆయన మరి అఫీషియల్ గా చట్ట ప్రకారంగా ఆయన కూడా ఒక డేట్ డిసైడ్ చేసి డిక్లేర్ చేశారు. క్రిస్మస్ ఆచరించాల్సినటువంటి దినము డిసెంబర్ 25 అని ఆయన కూడా అలాగా డిక్లేర్ చేయడం ద్వారా మరి డిసెంబర్ 25 క్రిస్మస్ ను ఆచరిస్తూ ఉంటారు. ప్రియులారా, అంతేకాకుండా యూదుల్లో మరి హనుక్కా అనేటువంటి ఒక ఫెస్టివల్ అనేది ఉంది. యూదుల్లో హనుక్కా అనేటువంటి ఆ ఫెస్టివల్ యొక్క అర్థం ఏంటి అంటే హనుక్కా యొక్క ఫెస్టివల్ యొక్క అర్థం ఏంటి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని అంటారు. ఈ హనుక్కా అనేటువంటి ఫెస్టివల్ వాళ్ళు ఆచరించేటువంటి నెల కిస్లే అనేటువంటి నెలలో వాళ్ళు దాన్ని ఆచరిస్తారు. ప్రియులారా, మరి జెవిష్ క్యాలెండర్ లో కిస్లే అనేటువంటి నెల 9వ నెల. అయితే మన భారతదేశ కాలమాన ప్రకారము మన నెలల్లో దాని గురించి ఆలోచన చేస్తే అది నవంబర్ డిసెంబర్ నెలలో కిస్లే అనేటువంటి మాసము వాళ్ళు ఆచరించేటువంటి ఆ దినం కూడా ఏది అంటే డిసెంబర్ 25 కనుక అకార్డింగ్ టు ద జెవిష్ లా మరి యూదుల చట్ట ప్రకారము యూదుల యొక్క వారి యొక్క సాంప్రదాయ ప్రకారం ఆచరించేటువంటి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అనేటువంటి పండుగను బట్టి కూడా మరి ఈ విధంగా డిసెంబర్ 25 డిక్లేర్ చేశారు. మరి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ లో వాళ్ళు వెలుగును గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తుని గురించి బైబిల్లో ఏమని ఉందంటే ఆయన నీతి సూర్యుడు అనే పదం మనకు బైబిల్లో కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన నీతి సూర్యుడు. ఆయన కూడా యూదా గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పరిగణించబడాడు కనుక యూదుల ఆ పద్ధతి ప్రకారము మరి డిసెంబర్ 25 క్రిస్మస్ ఆచరించాలి అని మన పూర్వీకులు డిక్లేర్ చేశారు. పోతే ఇంకొక సత్యం ఏంటి అంటే చాలా మంది అంటారు మరి డిసెంబర్ 25 క్రిస్మస్ అని మీరు ఎలా చెప్పగలరు, మరి దానికి నిజంగా ఏదైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఇలాంటి ఆధారాలన్నీ కూడా మనకు ఉన్నాయి. అంతేకాకుండా ప్రియులారా, బైబిల్ ప్రకారము యేసుక్రీస్తు జన్మించేటువంటి ఆ సమయంలో సెన్సస్ తీశారు, ప్రజా సంఖ్య రాశారు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. చాలు ఏమండి, ఒక ఆజ్ఞ ఇక్కడ ఇవ్వబడింది ఏంటి అంటే సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసూరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఏమంటే మామూలుగా ఈ సెన్సస్ అనేది తీసేటువంటి సమయంలో గవర్నమెంట్ లో లెక్కలు అనేవి రాస్తారు. మరి ఎప్పుడు మనకి ఎలక్షన్స్ జరిగాయి, ఆ ఎలక్షన్స్ ముందు ప్రజా సంఖ్య ఎప్పుడు రాశారు, ఆ డేట్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ లో ఉంటాయి ప్రియులారా. మరి చట్టంలో వాటన్నిటిని కూడా కోట్ చేస్తారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ జరిగాయి, ఎప్పుడెప్పుడు ఎవరెవరు గెలిచారు, ఏ ప్రధానమంత్రి ఎంతకాలం పరిపాలించాడు, ఏ ముఖ్యమంత్రి ఎంతకాలం ఏ రాష్ట్రంలో పరిపాలన చేశాడు, ఇవన్నీ కూడా లెక్కలు అనేవి ఉంటాయి. ఆ దినంలో కూడా గవర్నమెంట్ ప్రకారము మరి ప్రజా సంఖ్య రాయబడిన సమయంలో ఈ యోసేపు మరియమ్మ ఇద్దరు ఆ ప్రాంతానికి వెళ్తారు, బెత్లెహేముకు వెళ్తారు. వాళ్ళు బెత్లెహేముకు వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు జన్మించినట్టుగా మనము
చూస్తాము. అక్కడ యేసు ప్రభు జన్మించినట్టుగా మనము చూస్తాం ప్రియులారా. కనుక రాయబడిన ఈ ప్రజా సంఖ్యను బట్టి కూడా మరి డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ అని చాలా వరకు చెప్తా ఉంటారు. క్రీస్తు ప్రభు జన్మించినటువంటి ఆ దినమును గురించి బైబిల్లో ఇక్కడ రాస్తారు. చూడండి, ఈ యొక్క బ్యానర్ లో కూడా మనం దాన్ని మెన్షన్ చేస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం ఏమనుంది అక్కడ? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసు, ప్రభు అయిన క్రీస్తు అని ఇక్కడ చెప్పబడింది ప్రియులారా. చూడండి, ఈ మాట ఏదో ఊరికే అనామత్తుగా రాసినటువంటి మాట కాదు. ప్రపంచంలో ఏదైతే జరిగిందో ఆ జరిగినటువంటి మాట బైబిల్లో రాయబడి ఉంది. ఆ మాట ప్రపంచం అంతా కూడా ప్రకటించబడతా ఉంది. మరి యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో జన్మించాడు అన్నదానికి ఇంకా సరైన రుజువు ఏంటి అంటే, క్రీస్తు ప్రభు జన్మించుట ద్వారా ప్రపంచ చరిత్ర 2 భాగాలుగా విభజించబడింది. 2 భాగాలుగా విభజించబడింది ప్రియులారా. ఒక భాగము బిసి అంటే బిఫోర్ క్రైస్ట్ అని అర్థం, ఇంకొక భాగము ఏడి అని అంటారు. ఏడి అంటే అన్నా డామ్ని అని అర్థం. అన్నా డామ్నికి అర్థం ఏంటంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్ అని అర్థం ప్రియులారా. ఈ రోజు మనం వేసేటువంటి డేట్ డిసెంబర్ 25, 2012 అనేటువంటి ఈ డేట్ అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో జన్మించి 2012 సంవత్సరాలు అయింది అని మనం డేట్ వేస్తా ఉన్నాం. కనుక మనం వేసేటువంటి డేట్ క్రీస్తు ప్రభు యొక్క జన్మకు సంబంధించింది అని మనం తెలుసుకోవాలి. ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు జన్మించాడు అని అందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిందే. చరిత్ర పరంగా మరి ప్రభుత్వ పరంగా యేసుక్రీస్తు యొక్క జన్మకు ప్రూఫ్స్ ఉన్నట్టు మనము చూస్తా ఉన్నాము ప్రియులారా. పోతే క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? మూడవదిగా మనం ఇప్పటికి 2 విషయాలు మనం ధ్యానం చేసాం. ఒకటి, మరి ఈ క్రిస్మస్ తాత అంటే ఎవరు అని చూసాము. రెండవది ఏం చూసామండి? క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీ అని చెప్పేదానికి రుజువు ఏంటని చూసాం. పోతే క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అని మనము తెలుసుకోవాలి ప్రియులారా. వాస్తవానికి ఈ రోజు అందరూ కూడా చాలా వరకు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటా ఉంటారు. SMS లో హ్యాపీ క్రిస్మస్ అనేది వస్తూ ఉంటుంది, బ్యానర్స్ లో మెరీ క్రిస్మస్ అని చెప్పి రాస్తా ఉంటారు. ఇంతకీ అసలు క్రిస్మస్ అంటే ఏంటి అని మనం ఆలోచించేద్దాం. కొన్ని దగ్గరలో ఈ క్రిస్మస్ అనే దాన్ని ఎక్స్మస్ అని రాసేస్తా ఉంటారు సింపుల్ గా. అక్కడక్కడ మీరు చూసే ఉంటారు క్రిస్మస్ అనే దాన్ని ఎక్స్మస్ అని చెప్పి రాస్తా ఉంటారు. మరి ఎక్స్మస్ అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మామూలుగా గ్రీక్ లో క్రీస్తు అనేటువంటి శబ్దాన్ని క్రిస్టోస్ అని అంటారు. గ్రీక్ లో క్రీస్తు అనేటువంటి శబ్దాన్ని క్రిస్టోస్ అని అంటారు ప్రియులారా. గ్రీక్ లో ఈ కీ అనేటువంటి ఆ అక్షరము ఎక్స్ ఆకారంలో ఉంటుంది. కీ అనేటువంటి ఆ అక్షరము గ్రీక్ లో ఎక్స్ ఆకారంలో ఉంటుంది. కనుక క్రిస్టోస్ అనేటువంటి దాంట్లో ఆ మొదటి అక్షరాన్ని వాళ్ళు తీసుకొని ఎక్స్మస్ అని పెట్టారు. అంతేగాని దానికి మించి ఇంకా వేరే విధమైనటువంటి భావం అక్కడ మనకు కనిపించదు. కనుక ఎక్స్మస్ అన్న క్రిస్మస్ అన్న ఒకటే అని మనము గుర్తించాలి. ఇంతకీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే ప్రియులారా, ఇక్కడ చూస్తాము. మరి క్రిస్మస్ అని ఇక్కడ ఉంది. క్రిస్మస్ అంటే క్రైస్ట్, CHRIST క్రైస్ట్ అని ఇక్కడ రాయబడింది. క్రైస్ట్ అంటే క్రీస్తు అని అర్థం. మాస్ అంటే ఆరాధన అని అర్థం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అని అర్థం ప్రియులారా. క్రీస్తును ఆరాధించుట అని అర్థం. మరి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది క్రీస్తు ప్రభువును ఆరాధించినటువంటి వారు మనకు కనిపిస్తారు. వారిలో ఒకరు జ్ఞానులు. మరి ఎంతో దూర ప్రదేశం నుంచి వచ్చి యేసు ప్రభువును ఆరాధించారు. అంతేకాకుండా మరి గొర్రెల కాపర్లు వారు కూడా క్రీస్తు ప్రభువును ఆరాధించినట్టుగా బైబిల్లో మనము చూస్తాం. ఇంకా ఎంతో మంది స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు సహితము క్రీస్తు ప్రభువును ఆరాధించిన సందర్భాలు బైబిల్లో మనకు కనిపిస్తా ఉంటాయి ప్రియులారా. మునుపటి రోజుల్లో మరి పాత నిబంధన కాలంలో యూదులు ఏం చేసేవాళ్ళంటే సంవత్సరానికి ఒకసారి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి
ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. అయితే ప్రారంభ దినాల్లో సంఘం ఎలాగుండేది అంటే ప్రతి రోజు కూడా ప్రభువును ఆరాధించేవారు. ప్రతి రోజు కూడా ప్రభువును వారు ఆరాధించేవారు. అంటే అర్థం ఏంటి? నాట్ ఓన్లీ December 25th క్రిస్మస్ డే, క్రిస్మస్ దినం అనేది కేవలం డిసెంబర్ 25వ తేదీ మాత్రమే కాదు, ప్రతి రోజు కూడా అది ఆరాధన దినమే. మరి బైబిల్లో ఈ క్రొత్త నిబంధన కాలంలో సంఘము ప్రతి రోజు కూడా క్రీస్తు ప్రభువును ఆరాధించే వాళ్ళు ప్రియులారా. అయితే ఈ దినాల్లో విచారించవలసినటువంటి విషయం ఏంటి అంటే చాలా మంది, కేవలం కొద్ది మంది క్రిస్మస్ క్రైస్తవులు మాత్రమే ఉంటారు. క్రిస్మస్ క్రైస్తవులు అంటారు వాళ్ళకి. వాళ్ళు అంటే అర్థం ఏంటంటే కేవలం ఆ రోజు అంటే క్రిస్మస్ రోజే వచ్చి ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. మిగతా రోజుల్లో వారు దేవుని సన్నిధికి రాలేరండి. మరికొద్ది మంది ఈస్టర్ క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఈస్టర్ రోజే అంటే క్రీస్తు ప్రభువు మరణాన్ని గెలిచి తిరిగి 3వ రోజు లేచినటువంటి దాన్ని ఈస్టర్ అని అంటారు. ఆ 3వ రోజు మాత్రమే వచ్చి ప్రభువును ఆరాధించేవారుగా ఉంటారు. ఇంకా కొద్దిమంది సండే క్రిస్టియన్స్ అనబడే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారంటే కేవలం ఆదివారం మాత్రమే వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ప్రియులారా. కానీ వాస్తవానికి క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించాలి. క్రీస్తును ఆరాధించాలంటే కేవలం ఒక డిసెంబర్ 25 లేక ఒక జనవరి 1 లేక ఒక ఆదివారము లేక ఒక ఈస్టర్ అనేది కాదు, కానీ ప్రతి రోజు కూడా ఆయనను ఆరాధించేటువంటిదే. ప్రతిరోజు కూడా ఆయన్ని ఆరాధించాలి అని చెప్పి మనము నేర్చుకోవాలి. చూడండి, కీర్తన 113వ కీర్తన 3వ వచనాన్ని చదువుకున్నాం. చాలు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఏమండి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు అని అంటే ప్రతి రోజు కూడా సూర్యోదయము సూర్యాస్తమయం రెండు జరుగుతూ ఉంటాయి. అవి జరగకపోతే మనకి రోజు అనేది లేదు ప్రియులారా. కనుక మరి ప్రతి రోజు కూడా దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని మనము ఇక్కడ గుర్తించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చదువుకుందాం. చాలా కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడుట మానవద్దు అని చెప్తా ఉన్నాడు. ఏమంటే దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మానవద్దు అని చెప్తా ఉన్నాడు. ఏదో ఒక క్రిస్మస్ రోజే కాక, ఏదో ఒక ఆదివారం రోజే కాక, ప్రతి రోజు నీకు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి అందుబాటులో ఉంటుందో అప్పుడు అంతా కూడా నీవు దేవుని సన్నిధికి రావాలి అని మానుకోవద్దని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. ఈ వర్తమానం వింటున్నటువంటి మనలో మరి ఇంకా కొద్దిమంది క్రైస్తవులు, ఇంకా కొద్దిమంది ఈ క్రిస్మస్ ప్రభువును ఆరాధించేటువంటి వారిగా ఉన్నట్లయితే వారికి ఒక చిన్న మనవి ఏంటి అంటే దేవుణ్ణి ప్రతిరోజు కూడా ఆరాధించాలి అనేది మనము నేర్చుకోవాలి. పోతే ఈ క్రిస్మస్ దినాల్లో 4వదిగా మనకు అక్కడక్కడ ఈ బెల్స్ అనేవి కనిపిస్తా ఉంటాయి. చూడండి, ఇక్కడ కూడా అక్కడక్కడ బెల్స్ అనేవి కట్టారు. ఈ మధ్యలో గ్రీన్ బెల్స్ కట్టారు. ఇంకా అక్కడక్కడ ప్రియులారా మరి చర్చెస్ లో, తర్వాత ఈ డెకరేషన్ షాపింగ్స్ లో, తర్వాత ఈ పెద్ద పెద్ద షాప్స్ లో ఈ దినాల్లో క్రిస్మస్ బెల్స్ అనేవి కడతా ఉంటారు. మరి వీటి యొక్క అర్థం ఏంటి? ఈ క్రిస్మస్ బెల్స్ కట్టడంలో అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మునుపటి రోజుల్లో మరి యాంగ్లికన్ క్యాథలిక్ చర్చెస్ వాళ్ళు ఈ బెల్స్ వాడేటువంటి వాళ్ళు ప్రియులారా. ఈ యాంగ్లికన్ క్యాథలిక్ చర్చెస్ వాళ్ళు ఈ బెల్స్ ఎందుకు వాడేవారు, ఎప్పుడు వాడేవారు అంటే మామూలుగా సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రికాల సమయంలో ప్రభువును వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువు మరి రాత్రిపూట జన్మించాడు కదా, కాబట్టి మనం ఆయనను రాత్రిపూట ఆరాధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ క్రిస్మస్ దినాల్లో ఈ బెల్స్ అనేటువంటి వాటి, గంటలు అనేటువంటి వాటిని వారు వాడుతూ ఉండేవారు. యూకేలో, యునైటెడ్ కింగ్డమ్ లో ఒక పెద్ద లార్జెస్ట్ బెల్ అనేది ఒకటి ఉందట. యునైటెడ్ కింగ్డమ్ లో చాలా పెద్ద గంట అనేది ఉంది. వాళ్ళు అర్ధరాత్రి సమయంలో దాన్ని 4 సార్లు మోగిస్తారు.
అర్ధరాత్రి సమయంలో 4 సార్లు మ్రోగించినప్పుడు మిగతా చర్చెస్ లో కూడా ఆ బెల్స్ విని గంటలు మోగించడం ప్రారంభిస్తారు. అలా గంటలు మోగించేటువంటి సమయంలో ప్రభువును ఆరాధించేదానికి ఆయా ప్రాంతాల నుంచి మందిరాలకు వస్తా ఉంటారు ప్రియులారా. అది ఒక వాడుక. అంతేకాకుండా మునుపటి దినాల్లో మరి క్యారల్స్ అనేటువంటివి జరిగేటువంటి సమయంలో కూడా ఈ బెల్స్ వాయించుకుంటూ, గంటలు వాయించుకుంటూ, పాటలు పాడుకుంటూ వెళ్తా ఉండేవారు. అది కూడా ఒక నానుడి. ఇంకొక సందర్భంలో కూడా మరి పాటలు పాడకుండానే ఈ బెల్స్ వాయిస్తూ, క్యారల్స్ మునుపటి దినాల్లో మనుషులు చేసేటువంటి వారు. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో ఈ బెల్స్ అనేవి, గంటలు అనేవి కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తా ఉంటాయి. ఈ గంటలు దేన్ని సూచిస్తా ఉన్నాయి అంటే అవి మ్రోగించబడి రండి మీరు వచ్చి దేవుణ్ణి ఆరాధించండి అని ఇన్వైట్ చేసేవిగా సూచిస్తా ఉన్నాయి ప్రియులారా. ఏమంటే ఒక ప్రభువును ఆరాధించేటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తిని కూడా దేవుని సన్నిధికి పిలుచుట అనేది చాలా ఇంపార్టెంట్. ఒక దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కూడా పిలవడం అనేది దీంట్లో మనం నేర్చుకోవాలండి. చూడండి, కీర్తన 34వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. చాలు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. చూడండి, ఈ మాటలు మరి భక్తుడు రాస్తా ఉన్నాడు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. అయ్యా, నేను దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను, నాతో కూడా మీరును దేవుణ్ణి ఘనపరచండి అనే విధంగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. చూడండి, మన జీవితంలో కూడా మనము అనేక మందిని దేవుణ్ణి ఆరాధించేదానికి we have to invite many people to worship our Lord Jesus Christ. క్రీస్తు ప్రభువును ఆరాధించేదానికి ప్రియులారా మనం అనేక మందిని ఆహ్వానించే వారంగా ఉండాలని ఇక్కడ చూస్తా ఉన్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఏమండి, ఎలాంటి మంచి మాట ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాము. ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. దేని విషయంలో పురికొల్పాలట? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. ఏమంటే సాటి విశ్వాసుల పట్ల అలాంటి దృక్పథం మనం కలిగి ఉండాలని ఇక్కడ చూస్తా ఉన్నాం. మనం మాత్రమే దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండక అనేక మందిని దేవుని సన్నిధికి, అనేక మంది దేవుణ్ణి ఆరాధించేదానికి వారికి మనం మాదిరిగా వారిని పిలిచే వారంగా మనం ఉండాలి అని ఈ క్రిస్మస్ బెల్స్ ద్వారా, గంటల ద్వారా మనం ఈ విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాము ప్రియులారా. పోతే మరి క్రిస్మస్ దినాల్లో మనకు స్టార్ అనేది కనబడతా ఉంటుంది, నక్షత్రం. ఏమంటే నక్షత్రం అనేది కనబడతా ఉంటుంది. చూడండి, ప్రతి మరి దేవుని నమ్ముకున్నటువంటి వారి గృహాల మీద ఒక నక్షత్రం అనేది కడతారు. మరి చర్చెస్ దగ్గర కూడా నక్షత్రాలు అనేవి కడతారు. మరి ఎందుకు ఈ నక్షత్రాన్ని క్రిస్మస్ దినాల్లో కడతారు అని మనం ఆలోచన చేస్తే దీంట్లో నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి ప్రియులారా. ఈ నక్షత్రాలు కొన్ని మరి గోల్డ్ కలర్ లో ఉంటాయి. డెకరేషన్ చేసినప్పుడు అక్కడక్కడ నక్షత్రాలు గోల్డ్ కలర్ లో కొన్ని కనబడుతూ ఉంటాయి. మరి ఎందుకు నక్షత్రాలకు ఆ రంగు ఇచ్చారు అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు జన్మించినప్పుడు మరి కనబడినటువంటి ఆ నక్షత్రము బంగారు తెలుపు వర్ణంలో ఉన్నట్టుగా చరిత్రలో రాశారు ప్రియులారా. ఏమంటే నక్షత్రాల గురించి మనం ఆలోచన చేస్తే ఈ నక్షత్రాల్లో కూడా పసుపు రంగులు, తర్వాత ఎరుపు రంగు, తర్వాత తెలుపు రంగు వంటి నక్షత్రాలు మనకు కనబడతా ఉంటాయి. ఆకాశంలో, అంతరిక్షంలో ఈ నక్షత్రాలు కనిపిస్తా ఉంటాయి ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఒక నూతన నక్షత్రం ఆకాశంలో కనిపించింది. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. చాలు.
తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రియులారా, తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి అనే పదాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. యేసయ్య ఈ భూలోకంలో జన్మించినప్పుడు తూర్పు దిక్కున ఒక నక్షత్రము, నూతన నక్షత్రము అంటే క్రీస్తు ప్రభువుకు సంబంధించినటువంటి నక్షత్రము ఆకాశంలో కనిపించింది. ఆ నక్షత్రాన్ని చూచి వారు ఆయన దగ్గరకు వచ్చారు. ప్రియులారా, ఈ నక్షత్రం దేన్ని సూచిస్తా ఉంది అంటే జన్మించినటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అని ఆ నక్షత్రం సూచిస్తా ఉంది. ప్రియులారా, మరి నక్షత్రాలను సృష్టించినటువంటి వాడు, భూమి ఆకాశములను సృష్టించినటువంటి వాడు, భూమి మీద ఉన్నటువంటి నరులను, జంతువులను, పక్షులను, సముద్రాన్ని, సమస్తమును సృష్టించినటువంటి వాడు యేసయ్య. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరై ఉన్నారు అని మనం ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు జవాబుగా ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. చదవండి. చాలు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును బట్టి సమస్తము కూడా సృష్టించబడ్డాయి. ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. కనుక యేసుక్రీస్తు ప్రభువు సృష్టికర్త అనేటువంటి దానికి సాదృశ్యంగా ఈ నక్షత్రం ఉన్నట్టు మనము గమనిస్తా ఉన్నాం. ప్రియులారా, మరి యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఒక నూతన నక్షత్రం ఆకాశంలో కనిపించింది. యేసుక్రీస్తు మరణించిన సమయంలో మరి ఒక నక్షత్రం ఆకాశంలో అదృశ్యమైనట్టుగా చూస్తాం. సూర్యుడు కొంత సమయం అదృశ్యమైనట్టు బైబిల్లో మనకు రాయబడి ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అన్నదానికి సాదృశ్యము ఈ నక్షత్రం అని మనము గుర్తించాలి. పోతే మరి క్రిస్మస్ దినాల్లో అక్కడక్కడ కొన్ని సంఘాల్లో, చర్చెస్ లో క్యాండిల్స్ అనేవి వెలిగించుట అనేది పరిపాటి. కొన్ని సంఘాల్లో క్యాండిల్స్ వెలిగించుట అనేది ఒక ఆనవాయితీగా పరిగణించబడుతూ ఉంటుంది. ప్రియులారా, వాస్తవానికి క్యాండిల్స్ గురించి మనం ఆలోచన చేస్తే ఒకానొకప్పుడు ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రిసిటీ అనేది అప్పుడు కనిపెట్టబడలేదు. అప్పుడు కేవలం దీపాలు మాత్రమే ఉంటా ఉండేవి. ఆ దినాల్లో మరి ఆయా ప్రాంతాల్లో ఈ కరెంట్ కనిపెట్టక ముందు క్యాండిల్స్ వెలిగించేటువంటి వాళ్ళు. క్రిస్మస్ వచ్చినప్పుడు చాలా పెద్ద క్యాండిల్ వెలిగించేవాళ్ళు. దాన్ని దేనికి సూచనగా వెలిగించేవాళ్ళు అంటే యేసయ్య బెత్లెహేంలో జన్మించినప్పుడు మరి ఒక నక్షత్రం ఆకాశంలో కనిపించింది, ఒక వెలుగు కనిపించింది. కాబట్టి ఆ వెలుగుకు సూచనగా ఈ క్యాండిల్ మనం వెలిగిద్దాము అనే ఉద్దేశంతో ఆ దినాల్లో మనుషులు ఒక పెద్ద క్యాండిల్ ని, కొవ్వొత్తిని వెలిగిస్తా ఉండేవారు. మరి ఈ యొక్క క్యాండిల్ గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మరి అది వెలుగును సూచించేటువంటిదిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే చూడండి, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఏమంటున్నాడంటే యేసయ్య, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని యేసయ్య చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఎవరు అంటే దేవుడు వెలుగై ఉన్నటువంటి వాడు. దేవుడు ఎవరు అంటే దేవుడు వెలుగై ఉన్నటువంటి వాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుడు వెలుగై ఉన్నాడు అని రాయబడి ఉంది. అంతేకాకుండా మరి దేవుడు నివాసం చేసేటువంటి ఆ ప్రదేశము చాలా వెలుగుతో ప్రకాశించేటువంటి ప్రదేశము, ఎవరు సమీపించలేని ప్రదేశము. ప్రియులారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు నివాసం చేస్తా ఉన్నాడు. చూడండి, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన యొక్క దివ్య స్వరూపము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ఆయన కళ్ళు ఎలాగుంటాయో, ఆయన వెంట్రుకలు ఎలాగుంటాయో, మరి ఆయన యొక్క స్వరం ఎలాగుంటుందో, ఆయన యొక్క పోలిక ఎలాగుంటుందో,
ఆయన ధరించినటువంటి వస్త్రం ఎలాంటిదో, ఆయన పాదములు ఎలాగుంటాయో, ఈ దివ్య స్వరూపం ప్రియులారా, మనం యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఎలాగుంటాడో అనేటువంటి ఆయన దైవిక స్వరూపం గురించి అక్కడ మనము చూడవచ్చు. ఈ క్యాండిల్స్ దేన్ని సూచిస్తా ఉన్నాయంటే యేసుక్రీస్తు లోకానికి వెలుగు అన్నటువంటి విషయాన్ని అవి సూచిస్తా ఉన్నాయి. పోతే మరి క్రిస్మస్ దినాల్లో క్యారల్స్ అనేవి మనం జరుపుకుంటా ఉంటాం. క్యారల్స్ అనేవి మనము జరిపించుకుంటా ఉంటాం. రాత్రిపూట మరి కొద్ది మందిగా కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి డ్రమ్స్ కొట్టుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఒక్కొక్క ఇంటిని దర్శించి అక్కడ మనం విష్ చేస్తా ఉంటాం. ఈ క్యారల్స్ అనేటువంటిది దేనికి అని అంటే, క్యారల్స్ అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే మరి సంతోషంతో పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుట అని అర్థం. క్యారల్స్ అనే పదానికి అర్థం ఏంటి అంటే సంతోషంతో పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుట అని అర్థం ప్రియులారా. మరి ఈ క్యారల్స్ అనేవి ఎందుకు క్రిస్మస్ దినాల్లో ఆచరిస్తారు అని మనం ఆలోచన చేస్తే చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. చాలు చాలు ప్రియులారా, ఈ పరలోక సైన్య సమూహము దేవునికి స్తోత్రం చేసినటువంటి సమయము రాత్రి కాలం. ఏమని వాళ్ళు స్తోత్రం చేశారంటే, స్తుతించారంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. మరి పరలోక సైన్య సమూహము సంతోషంతో ఆనందంతో దేవుని స్తుతిస్తూ ఉండుట అనేది ఇక్కడ మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. అంతేకాకుండా 20వ వచనం కూడా చదువుకుందాం. చాలు. ఈ గొర్రెల కాపర్లు కూడా మరి యేసు ప్రభువును గురించి వారికి చెప్పబడిన సమయము రాత్రి సమయము. ఆ సమయంలో వాళ్ళు దూత యొక్క వర్తమానం విని వారు కూడా దేవుని స్తుతించినట్టుగా మహిమపరిచినట్టుగా అనేక మందికి దేవుని గురించి తెలియపరిచినట్టుగా మనము చూస్తాము ప్రియులారా. కనుక ఈ క్యారల్ సర్వీస్ అనేటువంటి దాంట్లో క్రీస్తు ప్రభు జన్మించినటువంటి ఆ శుభాన్ని మరి పాటలు పాడుతూ సంతోషంతో అనేక మందికి తెలియపరిచేటువంటి విధంగా అది ఆచరిస్తా ఉంటారు. దాన్నే మరి క్యారల్స్ అని అంటారు ప్రియులారా. పోతే చివరిగా మనం ఇంకొక విషయాన్ని కూడా మనం చూసి మనం ముగించుకుందాము. ఈ క్రిస్మస్ దినాల్లో మనకు ఒక చెట్టు కనిపిస్తా ఉంటది. ఏమంటారు ఆ చెట్టుని? క్రిస్మస్ ట్రీ అని అంటారు. మామూలుగా కొన్ని షాప్స్ లో, కొన్ని ఇళ్లల్లో, కొన్ని చర్చెస్ లో, ఇట్లా కొన్ని దగ్గరలో ఈ క్రిస్మస్ ట్రీస్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి ఈ క్రిస్మస్ ట్రీ దేనికి క్రిస్మస్ దినాల్లో మనకు కనబడుతుంది, ఏర్పాటు చేస్తారు అని మనం ఆలోచన చేస్తే, ఒక 1000 సంవత్సరాల క్రితం, దాదాపు 1000 సంవత్సరాల క్రితము మరి నార్థన్ యూరోప్ లో దీన్ని పెట్టేటువంటి వాళ్ళు ప్రియులారా. మరి క్రిస్మస్ ప్రారంభించబడేటువంటి దినాల్లో ఒక క్రిస్మస్ ట్రీని వాళ్ళు పెట్టేటువంటి వాళ్ళు. ఈ క్రిస్మస్ ట్రీని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దాన్ని వాస్తవానికి ఏమని అంటారంటే మరి పిన్ ట్రీ అని అంటారు. పిన్ ట్రీ అని అంటారు. పిన్ ట్రీ అంటే ఇంగ్లీష్ లో దేవదారు వృక్షము అని అర్థం. ఈ దేవదారు వృక్షానికి మామూలుగా మరణం ఉండదని కొద్ది మంది చెప్తా ఉంటారు. అంటే చాలా కాలము అది జీవించేటువంటి వృక్షంగా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉంటారు. మరి ఆ వృక్షంలో ఒక చిన్న చిన్న ఫ్రూట్స్ అనేవి పండుతా ఉంటాయి, చిన్న చిన్న ఫలములు అన్నమాట. అవి ఏ కలర్ లో ఉంటాయంటే ఎరుపు కలర్ లో ఉంటాయి. అవి ఎరుపు కలర్ లో ఉంటాయి. అందుకే ఈ క్రిస్మస్ ట్రీస్ కి అలంకరించేటువంటి సమయంలో, ఈ క్రిస్మస్ ట్రీని ఆర్ట్ వేసేటువంటి సమయంలో ఆ పచ్చదనంతో పాటు కొంచెం ఎరుపు రంగులో చిన్న చిన్న కాయలు, ఫలములు ఉన్నట్టుగా వేస్తా ఉంటారు. చూడండి ఇక్కడ మరి క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని చెప్పి దీన్ని తయారు చేస్తారు.
దీంట్లో కూడా మరి పచ్చదనంతో పాటు ఒక ఎరుపుది కూడా మనము చూస్తా ఉన్నాం. ఎరుపు ఫలము ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం ప్రియులారా. దీనికి చాలా గొప్ప అర్థం అనేది దాగి ఉంది. మరి ఈ పచ్చదనాన్ని దేన్ని సూచిస్తారు అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవాన్ని సూచిస్తారు. అంటే చెట్టు చూడండి, అది పచ్చగా ఉందంటే అర్థం ఏంటి? దాంట్లో సారం అనేది ఉంది అని అర్థం ప్రియులారా. అది బ్రతికి ఉందని, జీవంతో కూడి ఉందని అర్థం. మరి పచ్చదనాన్ని ఎవర్ గ్రీన్, ఎప్పుడు వాడిపోనటువంటిది దేవదారు వృక్షం అట ప్రియులారా. దేవదారు వృక్షం గురించి చరిత్రలో ఏమని రాశారంటే అది ఎవర్ గ్రీన్ ట్రీ అని చెప్పి రాశారు. ఎవర్ గ్రీన్ ట్రీ అని అంటే ఎప్పుడు కూడా అది ట్రీ అంటే వాడిపోనటువంటిది అని అర్థం. ఎప్పుడు వాడిపోనటువంటి దాన్ని ఎవర్ గ్రీన్ అని చెప్పి అంటా ఉంటారు ప్రియులారా. మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య జీవం కూడా అలాంటిదే. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి కారణం ఏంటంటే మానవునికి నిత్య జీవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో యేసయ్య ఈ భూలోకంలో జన్మించాడు. పోతే ఎరుపు దేన్ని సూచిస్తూ ఉందంటే ఎరుపు ఫలము క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని సూచిస్తా ఉంది ప్రియులారా. చూడండి, మరి క్రిస్మస్ దినాల్లో ఇలాంటివన్నీ కూడా క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి విశిష్టతలను జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు మరి ఎందుకు ఈ లోకంలో జన్మించాడు అంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టేదానికి ఈ భూలోకంలో యేసయ్య జన్మించాడు. ఆయన శిలువలో చిందించినటువంటి రక్తము ద్వారా మానవునికి పాప క్షమాపణ అనేది ప్రసాదించబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. చాలు ఏమండి, క్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన, క్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియులారా, ఈ పోస్టర్లో మనం అదే చూస్తా ఉన్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏమంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు అంటే ఆయన మన కోసం ఈ భూలోకంలో జన్మించాడు. మన కోసం ఆయన శ్రమ అనుభవించాడు, మన కోసం సిలువలో మరణించాడు. ప్రియులారా, సిలువలో ఆయన చిందించినటువంటి ఆ రక్తము, పరిశుద్ధమైన రక్తమును బట్టి మన అపరాధములకు క్షమాపణ కలిగింది. ఈ సంగతి నువ్వు గ్రహించకుండా ఉన్నట్లయితే నీ జీవితంలో క్రిస్మస్ చేసుకోవడంలో అర్థం అనేది లేదు. ఒకవేళ నీవు భౌతికంగా కొత్త బట్టలు వేసుకోవచ్చు, ఇల్లు అలంకరణ చేసుకోవచ్చు, పిండి వంటలు చేసుకోవచ్చు, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవచ్చు. కానీ నిజంగా నీవు ఈ క్రీస్తు ప్రభు యొక్క జన్మ నీ కోసము, నీ పాపముల కోసం ఆయన మరణించి ఆయన సిలువలో రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా నీకు పాప క్షమాపణ ఇచ్చాడు అనేటువంటి ఆ గ్రహింపు నీకు లేకపోయినట్లయితే నీవు క్రిస్మస్ జరుపుకోవడంలో అది అంత అర్థవంతంగా ఉండదు ప్రియులారా. పోతే ఈ పచ్చదనం దేన్ని సూచిస్తుందని చెప్పాము, అది నిత్య జీవాన్ని సూచిస్తా ఉంది. మనం నిత్య జీవాన్ని సంపాదించాలంటే ఏం చేయాలి? ఏమంటే క్రిస్మస్ ఆచరించినంత మాత్రాన మనం నిత్య జీవాన్ని సంపాదించుకోలేం. అసలు నిత్య జీవం అంటే ఏంటి అంటే ఎప్పుడు కూడా మరణం లేనటువంటి స్థితి ప్రియులారా. మనిషి ఏమనుకుంటాడంటే మనం ఎంతకాలం జీవించినా ఈ లోకంలో ఒకరోజు మరణించక తప్పదు అని అనుకుంటా ఉంటారు. మరణం మానవ జీవితానికి అది అంతము అని అనుకుంటారు. చూసారు కదా ఈ మధ్య యుగాంతం అనేది వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకున్నారు, మనము త్వరలోనే వీఆర్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్, మనం నశించిపోబోతూ ఉన్నాము కాబట్టి బాగా జల్సా చేద్దాము, ఉన్న డబ్బు అంతా ఖర్చు పెడదాము, అది కొందాం, ఇది తిందాం, అలా చేద్దాం, ఇక్కడికి వెళ్దాం అలాగే జీవించారు ఎంతో మంది. మనిషి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మరణం మానవ జీవితానికి అంతం అని అనుకుంటారు ప్రియులారా. లేనే లేదు. బైబిల్ ఏమని చెప్తుందంటే మరణం మానవ జీవితానికి అంతం కాదు, అది ఆరంభం అని చెప్తా ఉంది ప్రియులారా. మనిషి ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడే నిజమైన జీవితం ప్రారంభించబడుతుంది. ఆ మనిషి మరి క్రీస్తు ప్రభువునందు విశ్వాసం నుంచి మరణించినట్లయితే నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతాడు ప్రియులారా. ఆ నిత్య నరకం నుంచి మనిషిని రక్షించేదానికి యేసయ్య ఈ భూలోకంలో జన్మించాడు. ఆయన జన్మకు రహస్యం అదే. మరి క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో జన్మించుట ద్వారా మానవాడికి నిత్య జీవం అనేది
దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఏ విధంగా ఆ నిత్య జీవాన్ని మనం సంపాదించుకోగలము అనే ప్రశ్న వేసుకుంటే చూడండి, దానికి జవాబుగా యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. చాలు ఏమండి, క్రీస్తు ప్రభువును చూచి ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఒకానొకప్పుడు నేను కూడా హిందువుగా ఉన్నటువంటి రోజుల్లో క్రిస్మస్ ఇట్లాంటి దినాలు వచ్చినప్పుడు ప్రియులరా, నేను ఏదో ఒక చర్చికి వెళ్ళేవాడిని. మా ఇంట్లో కూడా డెకరేషన్ చేసి మరి యేసు ప్రభు ఫోటో ఒకటి పెట్టి ఆ ఫోటో ముందు ఒక కేకు 2 క్యాండిల్స్ వెలిగించేవాడిని, ద్రాక్షారసం తీసుకొచ్చి కూడా అక్కడ పెట్టేవాడిని. పూజ చేసుకుని మళ్ళా ఈ విధంగా అనుకునేసి మళ్ళీ యథావిధిగా జీవిస్తా ఉండేది, ఒక విగ్రహారాధికుడిగా అలాగా జీవిస్తా ఉండేది. ఒక రోజు యేసయ్య నన్ను దర్శించాడు, యేసయ్య నాతో మాట్లాడాడు. ప్రియులారా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటువంటి వచనం ద్వారా దేవుడు నన్ను దర్శించినప్పుడు ఆ రోజు నాకు అర్థమైంది, యేసుక్రీస్తు దేవుళ్ళలో ఒక దేవుడు కాదు కానీ ఆయనే దేవుడు అన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైంది. ప్రియులారా, ఆ రోజు అర్థమైన తర్వాత నిజంగా నిత్య జీవం గురించిన విషయాలు దేవుడు తెలియపరిచాడు. మరణం తర్వాత ఒక జీవితం ఉంది, మరణం మానవ జీవితానికి అంతం కాదు. మరి నేను పాపం చేశాను, ఈ పాపమును బట్టి నిత్య నరకానికి నేను వెళ్ళిపోవాలి. ఆ నిత్య నరకం నుండి తప్పించేదానికి, రక్షించేదానికి యేసయ్య నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు అన్న విషయం ఆ రోజు నాకు అర్థమైంది. అప్పుడే నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను. ప్రియులారా, మనం యేసుక్రీస్తుని గురించి వినటం ద్వారా మరి ఏదో ఆదివారం లేకుంటే క్రిస్మస్ రోజు మందిరానికి వచ్చి ఏదో ఒక కానుకిచ్చి పార్టిసిపేట్ చేయడం వల్ల నిత్య జీవాన్ని మనం పొందలేము. ఎప్పుడు మనం నిత్య జీవాన్ని పొందుకుంటాము అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే యు విల్ బి గివెన్ ద ఎటర్నల్ లైఫ్. నీవు నిత్య జీవాన్ని వారసుడు అవుతావు, నీకు నిత్య జీవం అనేది ఇవ్వబడుతుంది. కనుక మరి క్రిస్మస్ సందేశంలో కొన్ని ఆర్టికల్స్ గురించి మనం ఆలోచన చేశాము. వాటిలో కూడా కొన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చూసాము. ప్రియులారా, మరి ఆచారాలు ఇంపార్టెంట్ కాదు కానీ ఆచరణ అనేది ఇంపార్టెంట్. మనం వాస్తవానికి ఈరోజు బర్త్డే ఎవరిదండి? యేసుక్రీస్తు ప్రభువుది. కానీ మనం విష్ చేసుకునేది ఎవరు విష్ చేసుకుంటా ఉన్నాము? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని మనల్ని మనమే విష్ చేసుకుంటాం. ఎవరైనా క్రీస్తు ప్రభుకి హ్యాపీ బర్త్డే అని చెప్పారా? చెప్పారా ప్రియులారా? హ్యాపీ బర్త్డే జీసస్ అని చెప్పారా? బర్త్డే ప్రభువుది, విష్ చేసుకునేది మనల్ని మనమే ప్రియులారా. ఆ జన్మదినం ఆయనకి ఎందుకు అంటే మనకి సంతోషాన్ని ఇచ్చేదానికి దేవుడు జన్మించాడు. అదే వాక్యంలో మనం చూసాం, సర్వలోకమునకు మహా సంతోషకరమైన సువర్తమానము అని మనం చెప్పాం. అదే సువర్తమానం ఇక్కడ రాయడం జరిగింది. కాబట్టి నిజమైనటువంటి సంతోషం నీ జీవితంలో ఎప్పుడు అనుభవిస్తావు అంటే యేసు ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, యేసు ప్రభువునందు విశ్వాసం నుంచి నీ పాప జీవితాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని సరి చేసుకున్నప్పుడు ప్రతిరోజు కూడా నీకు క్రిస్మస్ నీ జీవితంలో క్రీస్తుని ఆరాధించేటువంటి వ్యక్తిగా నీవు మారుతావు. పోతే చివరిగా 2-3 మాటలు చెప్పి నేను యొక్క మెసేజ్ను ముగిస్తాను. ప్రియులారా, మరి ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా ఉన్నట్లయితే దయచేసి త్వరగా ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఆయన నీ పాపముల కొరకు కూడా సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. నీకును ఆయన దగ్గర పాపక్షమాపణ అనేది ఉంది. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నిత్య జీవానికి వారసుడు అవుతావు. పోతే ఇంకా కొద్దిమంది అక్కడక్కడి నుంచి వచ్చారు. మీరు ఎక్కడున్నా కూడా అక్కడ దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని వాక్యం వినండి. అప్పుడు మీరు దేవునిలో ఎదుగుతారు. ఏదో ఒక నామకార్థపు క్రైస్తవులుగా లేక సండే క్రిస్టియన్స్ గా, క్రిస్మస్ క్రిస్టియన్స్ గా దయచేసి మిగిలిపోవద్దు. మీరు ఎక్కడున్నా అక్కడ దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు there is a chance for you to grow in the Lord. దేవునిలో మీరు ఎదగటం అనేది మీ జీవితంలో ప్రారంభించబడుతుంది. అంతేకాకుండా ప్రియులారా, మరి దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ఈ వాక్యం గురించి అనేక మందికి చెప్పేటువంటి వారంగా మారాలి. గొల్లలు అదే చేశారు, జ్ఞానులు అదే చేశారు, మరి దేవదూతలు సహితం అలాగే చేశారు. క్రీస్తు ప్రభువు నమ్మినటువంటి వారు కూడా మరి క్రీస్తు ప్రభు యొక్క జన్మను గురించి, మరణమును గురించి, పునరుద్ధానం గురించి ప్రపంచంలో ప్రకటన చేశారు. కాబట్టి మనం కూడా దేవునికి సాక్షులుగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకునండి. దేవుని సన్నిధిలో ప్రభువును అడగండి ప్రియులారా. మరి
ఈ గంటలు, క్రిస్మస్ తాత, ఈ క్యాండిల్స్, ఈ క్రిస్మస్ ట్రీ, క్యారల్ సర్వీస్ ఇవి ముఖ్యమైనవి కావు, కానీ వాటి వెనక దాగి ఉన్నటువంటి అర్థాలు ముఖ్యమైనవి. ఆచారాలు ముఖ్యమైనవి కావు, కానీ ఆచరణ ముఖ్యమైనది. క్రీస్తు ప్రభువును ఆరాధించుట అనేది మన జీవితంలో ఒక అలవాటు కాక నిజమైనటువంటి అర్థంతో ఆయనను ఆరాధించుట ఇంపార్టెంట్. ఏదో క్రిస్మస్ రోజు ఆయన్ని ఆరాధించడం అనేది కాదు ప్రియులారా. మరి ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ప్రతిరోజు కూడా క్రీస్తును ఆరాధించే వారిగా ఉంటారు. ప్రతిరోజు క్రీస్తును ఆరాధించే వారి జీవితంలో ప్రతిరోజు కూడా క్రిస్మస్. అందరూ ప్రార్థన చేసుకోనండి. ప్రభువా, నా కొరకై మీరు జన్మించారు నాయన. మీ జన్మ ప్రభువా నన్ను నరకం నుండి తప్పించింది. మీ జన్మ నాకు పాప క్షమాపణ ప్రసాదించింది నాయన. మీరు జన్మించకపోతే, సిలువలో ప్రాణం పెట్టకపోతే నాకు నిత్య జీవం లేదు నాయన. మీరు రక్తం చిందించకపోతే నాకు పాప క్షమాపణ లేదు నాయన. అందరూ ప్రార్థన చేసుకోనండి ప్రియులారా. యేసయ్యా, నా హృదయంలోనికి రండి నాయన. నా కుటుంబంలోనికి రండి ప్రభువా. మీ యందు నాకు విశ్వాసమును దయచేయండి ప్రభువా అని అందరూ కూడా ప్రార్థన చేసుకోనండి. మీ సన్నిధికి నన్ను నడిపించావు, మీకు వందనాలు నాయన. అందరూ కూడా దయచేసి ప్రార్థన చేసుకోండి ప్రియులారా. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ యొక్క మహాకృపను బట్టి నాయనా, మీరు ఈ భూలోకంలో కన్యక గర్భమందు జన్మించారు. మీ జన్మ అకస్మాత్తుగా జరిగింది కాదు, కానీ దానికి ముందు ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితమే మీరు ఎక్కడ జన్మిస్తారు, ఎప్పుడు జన్మిస్తారు, ఎలా జన్మిస్తారు, ఎందుకు జన్మిస్తారు అనేటువంటి విషయాలు కూడా చెప్పబడ్డాయి. ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు ప్రభువా నాయన, వాక్యమైనటువంటి దేవుడు అయిన నీవు కృపా సత్య సంపూర్ణుడుగా శరీరాన్ని ధరించి భూలోకంలో జీవించారు నాయన. మీకు స్తోత్రాలు. మా పాపముల కొరకై మీరు సిలువ వేయబడ్డారు.